రే ఎరా రే, అన్నిటికీ నువ్వేరా కారణం. నేను అలా ఏం చేశాను? రే తప్పు చేస్తే చేస్తానని ఒప్పుకో. చేయాల్సినంత చేసి మొహం పొగలిపో. మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. నీకేమైందిరా? ఎరాసిను వీడు చేసిన తప్పని నీకు అనిపించట్లేదా? అదేం తప్పు కాదురా. తప్పు కాకుండా వాడి జీవితంలో ఏదైనా సరిగ్గా చేశాడారా? అదేలే, నేను వీడు కలిసి ఆయన్ని ఎంత కష్టపడి తీసుకొచ్చామో తెలుసా? డే నీ కూడా చెప్తున్నాను, చెత్తనా ఎల్లారా. చాలు. ఏం చాలు అని నాకు క్షమించు అన్న. దయచేసి నాతో ఏమైనా మాట్లాడన్నా అని అని సారీ అన్నా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చెప్తున్నాడు సారీ. నేను ప్రాణాలతో ఉన్నాను కారణం ఈ ఆట వల్లేరా. కడి మీరందరూ కలిసి పెద్ద తాడులాగే పోటీ. అది లేదంటే ఏంటి సమస్య? నాకే సమస్యనా? నీకు తెలుసు కదా నేను జిమ్కి వచ్చి మీ బాడీ పెంచడం ఎందుకని. కనీసం ఒక్క అమ్మాయి అయినా నన్ను చూస్తుందని, నన్ను నిజమైన ప్రేమతో ప్రేమించడానికి. నీకు తెలుసు కదా నేను ఎంత ఆశతో పెళ్లి చేసుకున్నానని. ఆస్ట్రేలియాకి వెళ్ళడం కోసం కాదు. మా అమ్మ నాన్న నన్ను గొప్పగా చెప్పుకుంటారు. నా కొడుకు ఆస్ట్రేలియా ఉన్నాడు, కూతురు అమెరికాలో ఉందని. నేను ఎంత కలకన్నానో తెలుసా నీకు? ఎంత ఆశగా ఉన్నాను ఒక అమ్మాయి నా జీవితంలో రాదా అని. వదిలేసి వెళ్ళిపోయింది. ఓడిపోయినట్టే కదా. ఊర్లోనూ ఇంట్లోనూ ప్రతి చోట్లోనూ ఓడిపోయిన వాణ్ణి, వాడికి రాని వాణ్ణి, దత్తమ్మని. నాతో చదివిన వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ నాకేం లేదు. నాకున్న ఒకే నమ్మకం ఆట. నాకు ఇంకేది చేత కాదురా. మీకు అది పెద్ద విషయం కాదు, నాకు తెలుసు. అందరికీ నేనంటే వెటకారమేగా. నా సమస్య మీకెందుకు లేరా? అనియనా మనం అందరూ కలిసి ప్రయత్నిస్తే ఈ పోటీలో ఖచ్చితంగా గెలిచి తీర్తామన్నా. మేము మీతోనే ఉంటామన్నా. అనియనా సారీ అనియన్నా, సారీ. నువ్వు దగ్గర నాతో సారీ చెప్తున్నావు, వెళ్ళి ఆయనతో చెప్పు. నేనెందుకు అతని దగ్గర సారీ చెప్పాలి? నువ్వు ఆయనకి సారీ చెప్పాల్సిందే. ఆయనకి సారీ చెప్పేసి ఆ తర్వాత ఇక్కడికి రా. డే నువ్వు కూడా వెళ్ళి చెప్పాలి. చెప్తాను. చెప్పాలి. నేను కష్టపడి ఆటో నడిపి ఇల్లు పోషిస్తుంటే నన్ను బయటకు పోమంటావా? రావా బయటికి, నీ అంత చూస్తానా నేను. నువ్వు పోవే, నువ్వే బయటికి పోవే. నువ్వు ఇంట్లో ఉంటాకి పోవే. ఏంటక్కడ గొడవ? ఇదంతా మందు దాగి చేస్తున్న గొడవలే. అదిగో అక్కడున్నాడే, ఆయన ఎప్పుడు మందు దాగి పిల్లల్ని కొడుతూ ఉంటాడు. అవునవును, విష్ణునే. చిన్నప్పటి నుంచి పాపం చీటికి మాటికి కొడుతూ హింసిస్తూ ఉన్నాడు. అంత వాళ్ళ తలరాత. అసలు ఆవిడికి ఇది రెండో పెళ్లి, అందుకే ఈ గోల. మొదటి భర్త చనిపోయేటప్పుడు విష్ణుకి 2 ఏళ్లు. నీకు తెలుసు కదా పాకం బిజ్జు, ఆ బిజ్జు కొడుకే ఈడు. బిజ్జు చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి గతి అదో గతి పాలైంది. ఇక ఆయనేమో ఎప్పుడు తాగొచ్చి గొడవ చేస్తూనే ఉంటాడు. అయినా ఇంత పెద్ద కుర్రాడు కొడుతూ ఉంటే తిరిగి మళ్ళీ కొట్టొచ్చు కదా. ఏంటో. అదిగో అక్కడ రండి. రండి. వస్తున్నాం. ఆచార్య గారు చెప్పరా. ఆచార్య క్షమించండి. ఆచార్య దయచేసి క్షమించండి. ఏదో తెలియకుండా మాట్లాడాను. ఇదంతా నా తప్పే, క్షమించండి. పర్లేదు, తప్పు జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. తాడులాగుడు పోటీలో గెలవడం అంటే మాదక ద్రవ్యాలతో కాదు, మనస్ఫూర్తిగా గెలవడం. అలా గెలిస్తే ఆనందమే వేరు. ఇంకెప్పుడు అలా జరగదు ఆచార్య. ఆచార్య క్షమించండి. పర్లేదు. వినాయకేడి
వినాయక్ ఇక్కడే కదా ఉండేవాడు. ఒకవేళ ఊరు వెళ్ళిపోయాడేమో చూద్దాం. రండి రారా. రే, ఇవన్నీ చేయడానికి ముందు నువ్వు ఆలోచించాలి. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. ஒரு வாரத்துக்கு 4 நாள் கொடுக்குறாங்க. 3 நாள் அப்படி பிடிச்சி வச்சுக்கிறோம். கொடுக்க மாட்டாங்க. சொல்லணும். అడుగున్నాడు. பசங்களுக்கு கொஞ்சம் ஸ்கூல் ஃபீஸ் கட்டிட்டு வந்துடும். వినాయక్ వినాయక్ రే వినాయక్ రే వినాయక్. హే బాయ్. రే వినాయక్. కంగారు పడకు. ఏం లేదు. ఏం కంగారు పడకు, ఏం లేదులే. రే సారీ రా. ఏం చేస్తున్నావు? వచ్చే వారం పోటీ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదైతే ఎదురుగా మనిషి అవసరం లేదు కదా. ఏంటిది చేతిలో? మునగాకు వండడానికి. మునగాకు మంచిదే. నేను అక్కడికి వచ్చి చూడొచ్చా? అలాగే రా. నువ్వు లాగుతావా? అయ్యో వద్దు. మీరిప్పుడు గెలుస్తున్నారు కదా, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం సెట్ అయింది, కానీ కప్పు కొట్టాలి. తప్పకుండా. అవును, ఈరోజు స్కూల్ లేదా? లేదు, వచ్చే వారం నుంచి పిల్లలకి పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు స్టడీ లీవ్. అవును, ఏ క్లాస్ టీచర్ నువ్వు? 9, 10. ఇక్కడ ఇంట్లో కూడా ఉంది, కావాలంటే తీసుకో. పర్లేదు, ఇంట్లో ముగ్గురమే కదా ఉన్నాం, ఇది సరిపోతుంది. నేను వెళ్ళిరానా? కూర్చోన్నా. కూర్చోన్నా, కూర్చో. నేను నీకు గుర్తున్నా నాన్న, యాంటనీ జోసెఫ్ వాళ్ళ అబ్బాయిని. గుర్తుకురాలా? నాన్న మటన్ కొట్టు పెట్టుకునేవాడు, గుర్తుందా? మన మాంసం కొట్టు జోసెఫ్ వాళ్ళ అబ్బాయి. అలా కూడా చెప్పచ్చు. ఆ సంగతి వదిలే అన్నా. ఇంతకు ముందు మీ మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే నేను వచ్చి చూసేవాడిని. నేను మీకు ఎంత పెద్ద ఫ్యానో తెలుసా? మీరే నాకు మోటివేషన్ అన్నా. మీరు ఆ తోటలో తోమచెడి టీంని ఓడించారు కదా, మీరు అదరగొట్టి పారేశారు. తలుచుకుంటే చూడన్నా, ఇప్పుడు కూడా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇప్పుడు జర్మనీలో ఉన్నాను, చిన్న చిన్న బిజినెస్లు చేసి అక్కడే సెటిల్ అయిపోయాను. ఈ మధ్య ఊరికి వచ్చినప్పుడు తెలిసింది మన అన్న కొత్తగా టీం సెట్ చేశారు అని. అన్నా, మీకు విషయం చెప్పాలి, నాకు మీ టీంని స్పాన్సర్ చేయాలని ఉందన్నా. మేము ఇప్పుడే మొదలు పెట్టాం, ఇంకా విజయాలు వరించలేదు. అయ్యో, మనం గెలుస్తాం. మన టీం టాప్ లో ఉంటుంది. మీ లాస్ట్ మ్యాచ్ నేను చూసానన్నా. ఒక విన్నింగ్ టీం మైండ్ సెట్ నాకు తెలుసు. మీ టీంని స్పాన్సర్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయన్నా. అదే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు ఉన్న ఒక ఆశ ఈ ఆహా టీంకి ఒక పార్టుగా ఉండాలని. ఇంకో విషయం, ఇతను నా గురించి చెప్పాడు కదా, ఇప్పుడు కూడా మా నాన్న పేరు చెప్తే అందరూ నన్ను గుర్తుపడతారు, మాంసకోటి యాంటనీ. అది వినడానికి ఏం బాగాలేదన్నా. ఆ పేరు నేను మార్చేయాలి. ఉదాహరణకి చెప్పాలంటే యాంటనీ జర్మన్. యాంటనీ జర్మన్ స్పాన్సర్ చేస్తున్నాడు ఆహా నెల్లూరుని. సూపర్ 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 సూపర్, ఇది సూపర్. కొంచెం ఆలోచించి చెప్పనా. తర్వాత నాకు కోరిక కూడా ఉంది.
మీరు ఎరుపు జెర్సీ వేసుకుని కోర్టు లోపలికి ఎంటర్ అవుతారు చూడండి. ఓహ్, అది నేను మళ్ళీ చూడాలన్నా. ఆహా నీళ్ళు.